పహల్గామ్ మూకల దాడి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ హృదయ విదారకమైన సంఘటన ఏప్రిల్ 22వ తారీఖున చోటు చేసుకుంది. ఇంక అప్పటినుంచి కూడా భారతదేశం మొత్తం అంతా కూడా ఆ బాధను ఎలాగ దిగమింగాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఎందుకనంటే కశ్మీర్ అనేది మనకి భారతీయులకి ఒక స్విట్జర్లాండ్ లాంటిది. ఎలాంటి వాళ్ళైనా ఎవరైనా సరే సేద తీరడం కోసం ఆ పచ్చని ప్రదేశంలోకి వెళ్తారు. వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాంటి చోటకు కూడా అన్యం పుణ్యం తెలియని సాధారణమైన సిటిజన్స్‌ని కూడా వాళ్ళు ఆ రకంగా దారుణంగా కాల్చేసారు చూసారా? చంపేసారు చూసారా? ఇది ఎంత పెద్ద పాపం, ఎంత పెద్ద నేరం అనేది వాళ్ళకి ఇప్పుడు తెలియట్లేదు. అయితే ఇంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఒక ప్రొఫెసర్ వచ్చిన 6 మూకల్ని అంటే 6 ఉగ్ర మూక ఉంది కదా! వాళ్ళని ఏ రకంగా ఫూల్స్‌ని చేసి పడేసాడో మొత్తం ఆ ప్రొఫెసర్. ఆ 6 అటువైపు వేరే వైపు మళ్ళించి ఆయన, అలాగే ఆయన భార్య, ఆయన కొడుకు ముగ్గురు కూడా కాపాడబడ్డారు. అసలేంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి ఉన్నారు కదా! ఈయన పేరు దేవాంశిష్ భట్టాచార్య. ఈయన అస్సాం ప్రొఫెసర్ అనమాట. అంటే అస్సాం చెందిన ప్రొఫెసర్. అయితే ఈయన కూడా మామూలుగా ఈయన భార్య, ఈయన కొడుకు ముగ్గురు కలిసి కొడుకు వయసు సుమారుగా 25-22 ఏళ్ల వరకు ఉంటుంది. 22, 25 ఏళ్ళు ఉంటాయన్నమాట. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి మామూలుగా హాలిడేస్ అని వచ్చాయని చెప్పేసి కాశ్మీర్‌కి వెళ్లారు. కరెక్ట్‌గా ఆ స్పాట్‌లోనే వాళ్ళు ఉండడం జరిగిందనమాట. ఆ పహల్గామ్ ఆ వ్యాలీ దగ్గర, బైర్సాన్ వ్యాలీ దగ్గర ఉండడం జరిగిందనమాట. అయిపోతే ఏమైంది, కరెక్ట్‌గా వీళ్ళు ఏం చేశారంటే అప్పటికే ట్రెక్కింగ్ అది చేసుకున్నారు. అక్కడంతా మంచు గించు పడుతుంటుంది కాబట్టి ట్రెక్కింగ్ పూర్తి చేసుకొని సరే కొంచెం అలసిపోయినట్టు అనిపించిందని చెప్పేసి ఒక చెట్టు కింద కూర్చున్నారు. కూర్చొని సేద తీరుతున్నారు ముగ్గురు కూడా. అంటే భార్య, భర్త అలాగే వాళ్ళ కొడుకు. తీరుతుంటే వాళ్ళకి గట్టిగా కాల్పులకు సంబంధించిన శబ్దాలు వినిపించి అందరూ అరుపులు, కేకలు వేసేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కరెక్ట్‌గా వీళ్ళు కూర్చున్న చెట్టు దగ్గరికి ఒకడు తుపాకీ పట్టుకొని రావడం జరిగింది. ఆయనకి అర్థమైపోయింది. ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతోంది. ఎవరో మా మీద ఉగ్రదాడి చేయబోతున్నారు అని చెప్పేసి ఈయన చాలా తెలివిగా ఏం చేశారంటే, కలీమా అని ఒకటుంటుంది ఫ్రెండ్స్. అంటే మనం మామూలుగా హిందువుల్లో శ్లోకాలంటాం గదా! శ్లోకాలంటాం, స్తోత్రాలంటాం, మంత్రాలంటాం. అలాగే ముస్లిం మతంలో కలీమా అని ఒకటుంటుందనమాట. అది గట్టిగా చదవడం మొదలుపెట్టాడు ఈయన. ఈయన ప్రొఫెసర్ గదా! రకరకాల మతస్థులతో ఈయన మాట్లాడుతూ ఉండేవారు. అలా నేర్చుకున్నాడాయన. అయితే గట్టిగా కలీమా చదవడం మొదలుపెట్టాడు. అయితే ఆ ఉగ్రముఖలో ఒకతను దగ్గర దాకా వచ్చాడు. ఈయన కలీమా చదువుతుంటే ఏంటి ఏం జరుగుతుందో అని చెప్పేసి ఇంకా దగ్గరకొచ్చేసరికి ఈయన ఇంకా గట్టిగా చదవడం మొదలెట్టాడు. పక్కనున్న భార్యను, కొడుకు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా అంటే ఆయనతో పాటు చదువుతున్నట్టుగా యాక్ట్ చేశారనమాట. అలా యాక్ట్ చేసేసరికి ఆ ఉగ్రద వాళ్ళు ఏమనుకున్నారంటే, ఓహో! వీళ్ళు ముస్లిమ్స్ అయ్యుంటారు అని చెప్పేసేసి అక్కడి నుంచి వాళ్ళు యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయారు. అయితే ఈయన చడి చప్పుడు లేకుండా అక్కడి నుంచి తన భార్యని, కొడుకుని తీసుకొని వెనక దారి నుంచి బయటపడ్డాడనమాట. ఇమ్మీడియేట్‌గా ఆయన పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఏవండీ ఇది నా పరిస్థితి అని చెప్పాడు. అసలు వెళ్ళే దారిలోనే ఇదంతా జరిగిపోయింది. అంటే ఆయన ప్రాణాన్ని ఆయన ఎంత తెలివిగా కాపాడుకున్నాడో చూడండి. గట్టిగా అంటే ఎంత గట్టిగా అంటే ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా ప్రతిధ్వనించిందనమాట. అంత గట్టిగా చదివాడాయన. అంటే వాళ్ళెలా నమ్మారంటే ఒక హిందూ అలా చదవడు అని ఒక నమ్మకంతో ఉన్నారు కాబట్టే ఈ వ్యక్తిని వదిలేసాడు. లక్కీగా ఇంకా అన్నీ కూడా కలిసొచ్చాయి ఈ ఫ్యామిలీకి.